యోగ దర్శనం. ఓం నమో వెంకటేశాయ. గోధూళిధూసరితకోమలకుంతలాగ్రం గోవర్ధనోద్ధరణకేళికృత ప్రయాసం గోపీజనస్య కుచకుంకుమముద్రితాంగం గోవిందమిందువదనం శరణం భజామః. చంద్రబింబం వలె ప్రహ్లాదమైనటువంటి ముఖార విందము కలిగిన ఆ గోవింద చంద్రుని చెంత మనం నాద నీరాజన వేదికగా యోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరణ సన్నిధిలో ప్రతినిత్యము యోగ దర్శనం గురించి పతంజలి మహర్షి అందించినటువంటి దివ్య దర్శన శాస్త్రాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా అందులో ఉండేటువంటి విశేషాల గురించి తెలుసుకునే ముందు గురు ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆచార్యులతో కలిపి మనందరం కూడా గురు ప్రార్థనాదుల్ని నిర్వహించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వెంకటేశ శ్రీనివాసః లక్ష్మీపతిరనామయః అమృతాంశో జగద్వంద్యః గోవిందః శాశ్వతః ప్రభుః. పతంజలి ప్రార్థనా. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయ కర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. ఓం నమో వెంకటేశాయ. ఒకానొక కాలంలో భోజ మహారాజు అని ప్రసిద్ధ పండితుడైనటువంటి క్షత్రియ అంటే క్షాత్రధర్మాన్ని చక్కగా పరిపాలించేటువంటి వాడు, అంతేకాకుండా పాండిత్యంలో కూడా ప్రకృష్టమైనటువంటి జ్ఞానాన్ని కలిగిన వాడు ఉండేవాడు. ఆయన రాజ్యంలో ప్రముఖంగా రాజధానిలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే అక్కడున్నటువంటి వారి అందరూ కూడా తమ తమ వృత్తులను నిర్వర్తించుకుంటూనే సంస్కారవంతమైనటువంటి జీవనాన్ని గడిపేవారు. దానికి సంబంధించినటువంటి భాష కూడా వారికి అలవడింది. అంటే సంస్కృతంలో కూడా చాలా నిష్ణాతులై ఉండేవారు. అందరూ కూడా పండితులుగా ఉండేవారు. మరొక మాటలో చెప్పాలంటే పండితులు అంటే సంస్కృతము, సంస్కారము, నాగరికత ఇవన్నీ తెలిసిన వారికి మాత్రమే అక్కడ నివాసయోగ్యము, వారికి మాత్రమే అర్హత అన్నట్లుగా ఉండేది. పండిత మండలితో కూడినటువంటి ఆయన రాజసభ అక్కడికి విచ్చేయాలి, ఆ రాజుగారి ముందు తమ యొక్క పాండిత్యాన్ని ప్రదర్శించాలని చెప్పి ఎందరో మంది ఉవ్విళ్ళూరుతూ ఉండేవారు. అలాంటి ఆయన రాజ్యంలో ఆయన రాజసభలోకి ఒకనాడు లక్ష్మీధరుడు అనేటువంటి ఒక పండితుడు విచ్చేశాడు. ఆయన విచ్చేయగానే రాజుగారిని చూసి ఆయన్ని ప్రశంసిస్తూ, అయ్యా, ముందు బ్రహ్మగారు మీ ప్రతాపం అనేటువంటి దాన్ని తయారు చేసి ఆ మిగిలినటువంటి పరమాణువులతోనే ఇంద్రునికి వజ్రాయుధాన్ని, ఆకాశంలో సూర్యుణ్ణి, సముద్రంలో బడబాగ్నిని తయారు చేశాడయ్యా అని కీర్తించాడు. అలాగే ఆయన యొక్క శైలికి మెచ్చుకున్నటువంటి మహారాజు మీకేం కావాలి కోరుకోండి అంటే ఆ పండితుడు విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం, కాబట్టి మీరు విద్వాంసులు, పండితులు, మీలాంటి రాజుల యొక్క నీడలో ఉన్నట్లయితే నా యొక్క ప్రతిభకు కూడా తగిన గౌరవం లభిస్తుంది, అలాగే నాకు ఆనందదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో సకుటుంబ సపరివార సమేతంగా ఇక్కడికి విచ్చేశానయ్యా.
మీ రాజ్యంలో మీ రాజధానిలో ఉండాలనేటువంటి కోరిక నాకు అని చెప్పి తెలియపరిచాడు. వెంటనే రాజుగారు తన మంత్రికి ఆదేశించి ఈయనకు అనువైనటువంటి ఏదైనా గృహం ఉంటే చూసి ఇప్పించండి అని ఆదేశించాడు. మంత్రి గారు తన దగ్గర ఉండేవారిని చూసి, మన యొక్క రాజ్యంలో అందున కూడా రాజధానిలో ఉండేటువంటి నియమాలు నీకు తెలుసు కాబట్టి తదనుగుణంగా ఈ కవిగారు ఉండడానికి యోగ్యమైనటువంటి ఇల్లు ఏదైనా ఉంటే చూడు అని పంపించాడు. ఎవరైనా ఈ కవిగారి కన్నా తక్కువ పాండిత్యం కానీ లేదా పాండిత్యం లేకుండా ఉన్నవాడు ఉంటే అప్పుడు ఆ ఇంట్లో ఈయనకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. రాజధాని వీధులన్నీ తిరిగారు. అన్ని చోట్ల చూస్తే ప్రతి వాళ్ళు పండితులే, ఒకరిని మించి ఒకరు, ముఖ్యంగా పండితుడి కన్నా వచ్చిన వాడి కన్నా కూడా మించినట్టుగా ఉన్నారు. తిరిగి తిరిగి వేసారాడు భటుడు. చివరికి ఊరు చివర ఒక పూరె గుడిసెలో ఒక నేతగాడు, ఒక చేనేత కార్మికుడు చిరిగినటువంటి బట్టలు ధరించి తన వృత్తి అంటే ఆ చేనేత క్రియను నిర్వహిస్తూ గమనించాడు. అతని భాష కూడా భటుడికి అంతగా స్పష్టంగా వినబడలేదు. దూరం నుంచే చూశాడు. అతని యొక్క ముఖ కవళికలు, అతను చేసే పనిని దానిని చూసి తనంతట తానే నిర్ధారించుకుని ఇతనికి అంత సంస్కృత పరిజ్ఞానం కానీ సంస్కారం కానీ ఏది ఉన్నట్లుగా కనిపించడం లేదు కాబట్టి ఇక్కడున్న దాంట్లో ఇది ఈయనకి నివాసయోగ్యమేమో అనే ఉద్దేశ్యంతో అతని దగ్గరికి, ఆ గుడిసె దగ్గరికి, ఆ చేనేత కార్మికుని దగ్గరికి వెళ్లకుండానే సరాసరి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఊరి చివర ఒక పాక లాంటిది ఉంది, అక్కడ చేనేత కార్మికుడు ఉన్నాడు, అతను పెద్ద పాండిత్యం అది ఉన్నట్టుగా లేదు కాబట్టి అక్కడ ఈయనకి అవకాశం ఇప్పించవచ్చు అని అడిగారు. దానికి కవిని కూడా అడిగితే, అసలు ఎక్కడో చోట గూడు దొరకాలని వచ్చేశాను నేను, కాబట్టి ఏదైనా పర్వాలేదు, నాకు సమ్మతమే అన్నారు. వెంటనే మహారాజు గారి ఆస్థానంలోకి ఆ చేనేత కార్మికుడిని పిలిపించారు. పిలిపించి, మన రాజధానిలో ఉండేవారి నియమాలు నీకు తెలుసు కదా అన్నాడు. అసలు రాజుగారు ఎందుకు పిలిపించారు, దేనికి పిలిపించారో అన్న విషయమే అతనికి తెలియదు. కాబట్టి ఏమిటి విషయం అంటే అప్పుడు ఆ మంత్రి గారి భటుడు, మంత్రి గారు ఉన్న విషయాన్నంతటినీ చెప్పి, నీకు సంస్కృత పరిజ్ఞానం కానీ సాహిత్యం కానీ కావ్య రచన కానీ తెలియదనే ఉద్దేశ్యంతో ఆ స్థానాన్ని, అంటే నీవు నివాసాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసి ఉంటుంది, ఆ స్థానంలో ఈ కవిగారు ఉంటారు అని. వెంటనే ఆ చేనేత కార్మికుడు ఆ రాజుగారికి చెబుతూ, కావ్యం కరోమి నహి చారుతరం కరోమి. అయ్యా, కావ్యాన్ని కవిత్వాన్ని కలిగి ఉంటేనే రాజధానిలో ఉండాలనేటువంటి నియమం కాబట్టి నేను కూడా కావ్యాన్ని రచించగలను, కానీ నహి చారుతరం కరోమి, అద్భుతంగా అయితే రచించలేను ఇప్పటికిప్పుడంటే. యత్నాత్ కరోమి యది చారుతరం కరోమి. నాకు కొంచెం అవకాశం ఇచ్చినట్లయితే, కొంచెం ప్రయత్నం చేయడానికి కనుక, మీరు అభ్యాసం చేయడానికి కనుక ఆమోదం తెలిపినట్లయితే నిశ్చయంగా చారుతరం అంటే సుందరమైనటువంటి కావ్యాన్ని నేను రచించగలను అని చెబుతూ ఉన్నాడు. ఆ మొదటి 2 వాక్యాలు చెబుతూ ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి కవి గారికి ఖచ్చితంగా ఇతని యొక్క నివాస స్థానం నాదే, ఆ గృహం ఇక పైనుంచి నాదే అవుతుంది అనేటువంటి భావనలోనే ఉన్నాడు. ఎప్పుడైతే తరువాత వాక్యాలు చెప్పదలుచుకున్నాడో ఆయన ఏమని చెప్పాడు, భూపాలమౌళిమణి మండిత పాదపీఠ హే సాహసాంక కవయామి వయామి యామి అన్నాడు. అంతవరకు కావ్యం కరోమి నహి చారుతరం కరోమి యత్నాత్ కరోమి యది చారుతరం కరోమి అని చెప్పి భూపాలమౌళిమణి మండిత పాదపీఠ ఆ రాజుగారికి విశేషణం వేశాడు. ఎటువంటి రాజు భోజరాజు అంటే, భూపాల అంటే భూమిని పరిపాలించేటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శిరస్సు మీద ఉండేటువంటి ఏవైతే కిరీటాలు ఉన్నాయో ఆ కిరీటాలలో ఉండేటువంటి మణుల చేత ప్రకాశించేటువంటి పాదపీఠము కలిగినటువంటి మహారాజా. అంటే సామంతరాజులు అందరూ వచ్చి తమ కిరీటాలు నీ పాదపద్మముల పీఠంపై ఉంచితే ఆ కిరీటాలలో ఉండేటువంటి మణుల కాంతుల చేత వెలుగొందేటువంటి పాదపీఠం కలిగినటువంటి ఓ మహారాజా, భూపాల మౌళి మణిమండిత పాదపీఠ అని చెబుతూ, హే సాహసాంక, సాహసమే చిహ్నంగా కలిగినటువంటి ఓ మహారాజా, మీరు అనుమతిస్తే, ఆజ్ఞ రచించమని ఆదేశిస్తే, కవయామి,
కవనం అంటే కవిత్వాన్ని నేను రచిస్తాను, కావ్యాన్ని రచిస్తాను. లేదు నీ వృత్తి ఏదో ఆ పని చేసుకోవయ్యా అన్నట్లయితే వయామి అంటే వయామి అంటే వైనం అంటే వీవింగ్ అంటే నేత నెయ్యడం, ఆ పదం నుంచే వచ్చింది వీవర్ అనేటువంటిది కూడా ఆంగ్లంలో. కాబట్టి కవయామి కావ్యాన్ని నేను రచిస్తాను, వయామి నా పనులను నేను చేసుకోమంటే నా వృత్తి ధర్మాన్ని నేను నిర్వర్తించుకుంటాను, యామి మీరు అనుమతిస్తే ఇక్కడి నుంచి నేను బయలుదేరుతాను అని ఒక్క ముట్టలో అప్పటికప్పుడుగా ఒక్కొక్క అక్షరాన్ని విడగొడితే అందంగా వచ్చే విధంగా కవయామి, కా తీస్తే వయామి, వా తీస్తే యామి అని సుందరంగా ఎప్పుడైతే రచన చేశాడో అప్పటికప్పుడు ఆశువుగా వెంటనే కవికి అర్థమయ్యింది, ఇక్కడ ఈ రాజధానిలో మనకి స్థానం లభించడం అంటే చాలా క్లిష్టము అని. అంటే ఈ కథకి ప్రస్తుత అంశానికి సంబంధం ఏమిటండి అనేటువంటి ఆలోచన చాలామందికి కలగవచ్చు. ఏమిటి అంటే ఒకసారిగా మనం ఆ రాజు ఎవరైతే ఉన్నారో మహారాజు, ఆ రాజుని మన తిరువెంకట ప్రభువు లేదా శ్రీనివాస పరబ్రహ్మ లేదా ఆయనకి ప్రతినిధులైనటువంటి అధికారులు ఎవరినైనా భావన చేసి ఎవరైతే ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ఆ ప్రధానమైనటువంటి రాజధానిలో ఉన్నవారందరూ కూడా మన శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమంలో గత కొద్ది సంవత్సరములుగా ఈ దివ్యమైనటువంటి కార్యక్రమాలు ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ కూడా ఆ రాజధానిగా భావించినట్లయితే ఒక సాధారణమైనటువంటి ప్రేక్షకుడిగా ఆ చేనేత కార్మికుడిని గనక మనం తీసుకున్నట్లయితే ఎందరో మంది భక్తుల అభిప్రాయాలను మనం ఇక్కడ ప్రమాణంగా తీసుకుంటే గత కొద్ది సంవత్సరములుగా ఈ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమాన్ని ఎక్కడా ఆపకుండా చూసేటువంటి ప్రేక్షకుల యొక్క మనస్సులలో ఎంతో సంస్కృత పరిజ్ఞానము సంస్కారము ఏర్పడి మన ఇతిహాసాలలో రామాయణ భారతాదుల్లో అందున భగవద్గీతలో ఇంతటి అద్భుతమైనటువంటి విషయాలు ఋషులు మనకి అందించారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నామండి అని తెలియజేయడం జరిగింది. అంటే వారు వారి పనులు నిర్వర్తించుకుంటూనే వారి కార్యాలు చేసుకుంటూనే ఈ ప్రసార మాధ్యమం ద్వారా ఎన్నో కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు. ఇక మన ప్రస్తుత అంశానికి ఈ యోగ దర్శనానికి వచ్చినట్లయితే ఇది మిగిలినటువంటి అన్ని అంశాల కన్నా కొంచెం క్లిష్టమైనది కాబట్టి మరి ఇటువంటి దాన్ని కూడా మనం సాధించాలంటే ఏం చేయాలి అంటే ఏ రకంగా అక్కడ నేత కార్మికుడు యత్నాత్ ప్రయత్నించినట్లయితే నేను చారుతరం కావ్యం కరోమి అని చెప్పాడో అలాగే మనం కూడా ఇక్కడ పతంజలి మహర్షి చెప్పినట్లుగా యత్నాత్ ప్రయత్నాత్ అభ్యాసాత్ మనం గనక అభ్యాసాన్ని చేసినట్లయితే ఇంతవరకు ఆచార్యులు చెప్పినటువంటి అంశాల్ని మరొక మారు ఎప్పటికప్పుడు మనం చరవడంగా దాన్ని గనక పఠించినట్లయితే తప్పక యోగ దర్శనం మనకు అత్యంత సులభమైనటువంటి దానిగా గోచరిస్తుంది. ఇదే కాదు, ఏ క్లిష్టమైన అంశాన్నైనా సరే మనం అలవోకగా అందుకునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది అని తెలియపరుస్తూ నేటి కార్యక్రమంలో మనం ఇంతవరకు ఏ సూత్రాలనైతే మనకు ఆచార్యులు తెలియపరిచారో ఆ సూత్రాలన్నిటినీ కూడా ఒక్కమారు పఠించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ చెప్పిన అంశాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటూ ఆ సూత్రాలను పఠిద్దాం. యథాశక్తి నేను పలికిస్తాను, మీరు కూడా పలికి ఆ పతంజలి మహర్షి అందించినటువంటి దివ్య యోగ సూత్రాలను అభ్యాసం చేసేటువంటి కార్యక్రమానికి మనం పూనుకుందాం. అథ యోగానుశాసనం యోగః చిత్తవృత్తి నిరోధః తదా ద్రష్టుః స్వరూపేవ స్థానం వృత్తి సారూప్యమితరత్ర వృత్తయః పంచతయ్యః క్లిష్టాః ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయః ప్రత్యక్షానుమానాగమాః
ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని ప్రమాణాని విపర్యయః విపర్యయః మిథ్యాజ్ఞానం మిథ్యాజ్ఞానం అతద్రూప ప్రతిష్టం అతద్రూప ప్రతిష్టం శబ్దజ్ఞానానుపాతి శబ్దజ్ఞానానుపాతి వస్తుశూన్యో వికల్పః వస్తుశూన్యో వికల్పః అభావ ప్రత్యయాలంబనా వృత్తి అభావ ప్రత్యయాలంబనా వృత్తి నిద్రా నిద్రా అనుభూత విషయా సంప్రమోషః అనుభూత విషయా సంప్రమోషః స్మృతి స్మృతి అభ్యాస వైరాగ్యాభ్యాం అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః తన్నిరోధః తత్ర స్థితౌ యత్నోభ్యాసః తత్ర స్థితౌ యత్నోభ్యాసః సతు దీర్ఘకాల నైరంతర్య సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి సత్కారాసేవితో దృఢభూమిః దృష్టానుశ్రవిక విషయ దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం వశీకార సంజ్ఞా వైరాగ్యం తత్పరం పురుష ఖ్యాతేః తత్పరం పురుష ఖ్యాతేః గుణవైతృష్ణ్యం గుణవైతృష్ణ్యం వితర్క విచార వితర్క విచార ఆనందాస్మితారూపానుగమాత్ ఆనందాస్మితారూపానుగమాత్ సంప్రజ్ఞాతః సంప్రజ్ఞాతః విరామ ప్రత్యయాభ్యాస పూర్వః విరామ ప్రత్యయాభ్యాస పూర్వః సంస్కారశేషోన్యః సంస్కారశేషోన్యః భవ ప్రత్యయః భవ ప్రత్యయః విదేహ ప్రకృతిలయానాం విదేహ ప్రకృతిలయానాం శ్రద్ధా వీర్య స్మృతి శ్రద్ధా వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం సమాధి ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం తీవ్ర సంవేగానామాసన్నః తీవ్ర సంవేగానామాసన్నః మృదు మధ్యాది మాత్రత్వాత్ మృదు మధ్యాది మాత్రత్వాత్ తతోపి విశేషః తతోపి విశేషః ఈశ్వర ప్రణిధానాద్వా ఈశ్వర ప్రణిధానాద్వా క్లేశ కర్మ విపాకాశయైః క్లేశ కర్మ విపాకాశయైః అపరామృష్టః అపరామృష్టః పురుష విశేష ఈశ్వరః పురుష విశేష ఈశ్వరః తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం స ఏషః స ఏషః పూర్వేషామపి పూర్వేషామపి గురుః కాలేనానవచ్ఛేదాత్ గురుః కాలేనానవచ్ఛేదాత్ తస్య వాచకః ప్రణవః తస్య వాచకః ప్రణవః తజ్జపః తజ్జపః తదర్థ భావనం. తదర్థ భావనం. మరొక్క మారు ఈ సూత్రాల్ని పఠిద్దాం. అథ యోగానుశాసనం అథ యోగానుశాసనం యోగశ్చిత్త వృత్తి నిరోధః యోగశ్చిత్త వృత్తి నిరోధః తదా ద్రష్టుస్వరూపేవ స్థానం తదా ద్రష్టుస్వరూపేవ స్థానం వృత్తి సారూప్యమితరత్ర వృత్తి సారూప్యమితరత్ర వృత్తయః పంచతయ్యః
క్లిష్టా క్లిష్టా వృత్తయః పంచతయ్యః క్లిష్టా క్లిష్టాః ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయః ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయః ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని విపర్యయో మిథ్యా జ్ఞానమతద్రూప ప్రతిష్టం విపర్యయో మిథ్యా జ్ఞానమతద్రూప ప్రతిష్టం శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్పః శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్పః అభావ ప్రత్యయాలంబనా వృత్తిర్నిద్రా అభావ ప్రత్యయాలంబనా వృత్తిర్నిద్రా అనుభూత విషయా సంప్రమోషః స్మృతి అనుభూత విషయా సంప్రమోష స్మృతి అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః తత్ర స్థితౌ యత్నోభ్యాసః తత్ర స్థితౌ యత్నోభ్యాసః సతు దీర్ఘకాల నైరంతర్య సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమిః సత్కారాసేవితో దృఢభూమిః దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం వశీకార సంజ్ఞా వైరాగ్యం తత్పరం పురుష ఖ్యాతేర్గుణవైతృష్ణ్యం తత్పరం పురుష ఖ్యాతేర్గుణ వైతృష్ణ్యం వితర్క విచారానందాస్మిత వితర్క విచారానందాస్మిత రూపానుగమాత్ సంప్రజ్ఞాతః రూపానుగమాత్ సంప్రజ్ఞాతః విరామ ప్రత్యయాభ్యాస పూర్వః విరామ ప్రత్యయాభ్యాస పూర్వః సంస్కార శేషోన్యః సంస్కార శేషోన్యః భవ ప్రత్యయో విదేహ ప్రకృతి లయానాం భవ ప్రత్యయో విదేహ ప్రకృతిలయానా శ్రద్ధా వీర్య స్మృతి శ్రద్ధా వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం సమాధి ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం తీవ్ర సంవేగానామాసన్నః తీవ్ర సంవేగానామాసన్నః మృదు మధ్యాది మాత్రత్వాత్ తతోపి విశేషః మృదు మధ్యాధిమాత్రత్వాత్ తతోపి విశేషః ఈశ్వర ప్రణిధానాద్వా ఈశ్వర ప్రణిధానాద్వా క్లేశకర్మ విపాకాశయైః క్లేశకర్మ విపాకాశయైః అపరామృష్టః పురుష విశేషః ఈశ్వరః అపరామృష్టః పురుష విశేష ఈశ్వరః తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం స ఏషః పూర్వేషామపి గురుః స ఏషః పూర్వేషామపి గురుః కాలేనానవచ్ఛేదాత్ కాలేనానవచ్ఛేదాత్ తస్య వాచకః ప్రణవః తస్య వాచకః ప్రణవః తజ్జపస్తదర్థ భావనం తజ్జపస్తదర్థ భావనం అథ యోగానుశాసనం అని చెప్పి అథ శబ్దం ఓంకారం అథ మంగళవాచకములు దానితో చక్కగా ఈ సూత్ర పఠన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. అలాగే కార్యక్రమంలో భాగంగా యథాశక్తి మనం భగవద్గీతలో 18వ అధ్యాయాన్ని కూడా ఆచార్యముఖంగా ఆచార్యులతో కలిపి మనందరం కూడా పారాయణ చేసుకుందాం. ఆ దేవదేవుని యొక్క దివ్య సేవా భాగ్యం నిరంతరం కలగాలని మనం ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. భగవద్గీత మాహాత్మ్యాన్ని
చిన్నగా ఒకసారి స్మరించుకుందాం. ఒక ఊళ్ళో ఒక యువకుడైన రాజుగారు ఉండేవారు. ఆయన ఒకనాడు ఉన్నట్టుండి వేటకు బయలుదేరాడు. ఆయన దగ్గర ఒక తెలివైన వృద్ధ మంత్రి ఒక ఆయన ఉండేవారు. ఈ ఉన్నట్టుండి వేటకు వెళుతున్న ఆ యువకుడైన రాజుకి ఆయన ఒక భగవద్గీత పుస్తకాన్ని ఇచ్చాడు. వేటకు వెళుతున్న సందర్భంలో వృద్ధుడైన మంత్రి ఆ పుస్తకాన్ని ఇవ్వడం రాజుగారికి అంతగా నచ్చలేదు. ఏమీ మాట్లాడలేకపోయాడు, ఇచ్చినవాడు మంత్రి కాబట్టి. విసురుగా ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు. ఆ పుస్తకాన్ని ఆ రథంలోకి విసిరేశాడు. పుస్తకం అంటే ఇలా బైండ్ చేసిన పుస్తకం కాదు, వెనకటి కాలం పుస్తకం కనుక వెనకటి కాల పుస్తకం అనుకున్నట్లయితే తాటాకుల యొక్క సముష్టి స్వరూపంగా ఉంటుండేది. అలా దాన్ని అటువంటి పుస్తకాన్ని రథంలోనే ఆ మంత్రి గారు చూస్తుండగానే విసిరేశాడు. సరే, ఈ రాజుగారు వేటకు అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలోకి ప్రవేశిస్తూ ఉండగానే ఉన్నట్టుండి ఒక పెద్ద సింహం ఆయన మీదకు దూకింది. రాజుగారు సహజంగా పరాక్రమవంతుడు, పైవచ్చు ఎలర్ట్గా కూడా ఉన్నాడు కనుక వెంటనే ఆ సింహంతో ఆయన చాలా చక్కగా పోరాటం చేశాడు. తన దగ్గర ఉండేటువంటి కత్తితో ఆ సింహాన్ని సంహరించాడు కూడా. ఈ సింహంతో జరిగినటువంటి పోరాటంలో రాజుగారు బాగా అలసిపోయాడు. అలసిపోయి ఆయన అక్కడే కళ్ళు తిరిగి, అంటే బడలిక వల్ల ఆయన అక్కడ పడిపోయాడు. ఎప్పుడైతే ఆ రాజుగారికి మెలకు వచ్చిందో, హెచ్చరిక వచ్చిందో, కళ్ళు తెరిచి చూసేసరికల్లా మంచి చక్కటి వేద ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. కూర్చునేసరికల్లా అదొక మునిగారి ఆశ్రమం అని ఆయనకు అర్థమైంది. ఆయన కూర్చునేసరికల్లా ఇద్దరు పిల్లలు వచ్చి ఆయనకు ఒక మంచినీళ్ళు చంపిచ్చారు. ఆయన మంచినీళ్ళు తాగుతూ క్యాజువల్గా, నేను ఎక్కడ ఉన్నాను, నన్ను ఎవరు కాపాడారు అని ప్రశ్నలు వేశారు. ఆ పిల్లలు కూడా, ఇది ఫలానాగా మహర్షి గారి ఆశ్రమం అండి, మేము వారి విద్యార్థులము, మేము సమిధలు కోసుకోవడం కోసం, సమిధలు సంపాదించుకోవడం కోసం అడవిలోకి వెళితే అక్కడ స్పృహ పడిపోయి ఉన్నటువంటి మిమ్మల్ని చూశాము. మేము ఆ సందర్భం మాకు అర్థమైపోయింది, మీరు ఆ సింహంతో యుద్ధం చేసి అలసిపోయి ఉన్నారు. మిమ్మల్ని చూస్తే రాజ పురుషుల్లాగా కనిపిస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఒకవేళ ఇంటికి తెచ్చినట్లయితే మిమ్మల్ని మేమేమైనా కిడ్నాప్ చేశారేమో అని జనాలు అనుకుంటారు. మీ రక్షక భటులు వచ్చి మమ్మల్ని హింస చేస్తారని మేము చాలాసార్లు తటపటాయించాము, ఏం చెయ్యాలా అని. మీ రథంలో లేక మీరున్న చోట ఒక చిన్న పుస్తకం కనిపించింది. సహజంగా విద్యార్థులం కాబట్టి ఆ పుస్తకం ఏమిటి అని తెరిచి చూస్తే దాంట్లో మొట్టమొదటిగా ఒక వాక్యం కనిపించింది. కర్మణ్యేవాధికారస్తే అనే ఒక వాక్యం కనిపించింది. ఆ మాట మాకు చాలా గట్టి ఉపదేశాన్ని చేసింది. నీ పని నువ్వు చెయ్యి అని దానికి సాధారణమైన అర్థం. మా పని ఏమిటి అన్నట్లయితే, మేము మనుష్యులకు సహాయం చేయవలసి ఉంటుంది, ఇది సహజమైన కర్తవ్యం. అందున మీరు ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు, అడవిలో ఉన్నారు, ఏకాకిగా ఉన్నారు, అందున స్పృహ కోల్పోయి ఉన్నారు. మిమ్మల్ని ఏదో భయం, మాకు ఎవరో వచ్చి ఏదో చేస్తారనే భయంతో మిమ్మల్ని అక్కడ వదిలేసినట్లయితే సహజంగా మా పని అయినటువంటి మిమ్మల్ని రక్షించుట, మీ యందు దయ చూపించుట అనే పని కనుక మేము చేయకపోయినట్లయితే మేము గొప్ప పాపాన్నే మూటకట్టుకున్న వాళ్ళం అవుతాము అని భయపడి ఆ వాక్యాన్ని అనుసరించి మిమ్మల్ని మా ఆశ్రమానికి తీసుకొచ్చాం. ఇక్కడ మీరు కొద్దిగా విశ్రాంతి తీసుకున్నారు, ఇప్పుడు ఓపికను మళ్ళీ పొందినట్టున్నారు అనే విషయాన్ని మొత్తం విద్యార్థులు అందంగా పూసగుచ్చి చెప్పారు. రాజుగారికి చాలా ఆశ్చర్యమైంది. చాలా చిన్నపిల్లవాళ్ళు, అక్కడ తనతో మాట్లాడుతున్న వాళ్లకు తన దగ్గర ఉండేటువంటి, తాను చికాకుగా విసిరేసినటువంటి పుస్తకంలో ఉండేటువంటి ఒక చిన్న మాట వాళ్ళని ప్రోద్బలం చేసింది, వాళ్ళకి అది ఆదర్శంగా నిలిచింది అన్నట్లయితే ఆ పుస్తకం చాలా ఖచ్చితంగా గొప్పదై ఉంటుంది అని అనుకుని వాళ్ళ దగ్గర నుంచి ఆ పుస్తకం మళ్ళీ తీసుకుని ఆ మహర్షి గారితో యథోచితంగా కాలక్షేపం చేసి మళ్ళీ ఆయన ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది.
రాణిగారు రాజుగారిని నానా తిట్లు తిడుతూ ఉన్నారు. చెప్పా పెట్టకుండా వెళ్ళారు, ఒంటరిగా వెళ్ళారు అని నానా తిట్లు తిడుతున్నారు. ఆ మాట బాగా గట్టిగానే పెరిగింది. త్వంశుంఠ అంటే త్వంశుంఠ అనుకునే దాకా పెరిగింది. చివరికి రాజుగారికి చాలా కోపం వచ్చి తన దగ్గర ఉండేటువంటి ఆ పుస్తకాన్ని ఆ రాణిగారి మహల్లో అలా విసిరేసి ఆయన విసురుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. 2 నిమిషాలు అయిన తర్వాత రాణిగారు కొద్దిగా కుదురబడ్డారు. కుదురబడి విసిరేసినటువంటి ఆ తాటాకి పుస్తకాన్ని మళ్ళీ దగ్గరికి చేర్చి మళ్ళీ ఆ తెరిచి చూస్తే దాంట్లో ఇంకొక వాక్యం ఆవిడకి కనిపించింది. మన్మనాభవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు అనే ఒక వాక్యం కనిపించింది. ఆ వాక్యం ఆవిడికి అర్థమైపోయింది. దాంతో మనకి సర్వేశ్వరుడైన శ్రీమన్ మహావిష్ణువు ఉన్నాడు. ఆయన యందు దృఢమైన భక్తితో ఉండాలి, ఆయనను ఆశ్రయించాలి. నేను నా భర్తకి ఏదో ఇబ్బంది కలుగుతుంది అనే అభిప్రాయంతో నేను నా భర్తతో గొడవపడ్డాను. నేను కనుక పరమాత్మను ఆశ్రయించి ఉన్నట్లయితే పరమాత్మ యొక్క కరుణ, శ్రీమన్ మహావిష్ణువు యొక్క కరుణ నాపై సమగ్రంగా ఉన్నట్లయితే నా భర్తకు ఏమీ కాదు కదా అనే వివేకం ఆవిడకు వచ్చి భర్త దగ్గరకు వచ్చి సారీ చెప్పింది. అంతవరకు తనపై మహాకాళి స్వరూపాన్ని ప్రదర్శించినటువంటి భార్య ఉన్న బలంగా సారీ చెప్పేసరికల్లా భర్త ఒకంత ఆశ్చర్యమయ్యి ఏం జరిగింది అని అడిగాడు. భార్య, అయ్యా మీరు ఒక పుస్తకాన్ని విసిరేశారు, ఆ పుస్తకంలో నాకు ఈ వాక్యం కనిపించింది. ఈ వాక్యం నన్ను మరింత ప్రోద్బలనం చేసింది. ఆ వాక్యం దానివల్ల నేను శ్రీమన్ మహావిష్ణువుపై భక్తిగా ఉన్నట్లయితే మీకు ఎప్పుడు ఏ విధమైన ఆపద రాదు అనే విషయం నాకు తెలిసింది. ఇటువంటి వివేకం నాకు ఆ పుస్తకం వల్ల కలిగింది అని చెప్పింది. రాజుగారికి మరింత ఆశ్చర్యం వేసింది. తాను విసిరేసినటువంటి పుస్తకం మరొకరికి కూడా ఆదర్శవంతంగా నిలిచింది అనే అనుకున్నాడు. ఆ పుస్తకాన్ని ఖచ్చితంగా చదివి తెరవలసింది అనుకున్నాడు. ఆ పుస్తకాన్ని తన దగ్గరే పెట్టుకున్నాడు. అలాగే అలా నడుచుకుంటూ వెళుతుండగా సభా ప్రాంగణంలోకి వెళ్ళాడు. తన సభ కొలువుదీరి ఉంది. ఆ సభలోకి వెళ్ళి కూర్చుని ఉన్నాడు. ఆ సభలో ఆ రోజు చాలా జటిలమైన సమస్య ఒకటి ఆయనకి తారాసపడింది. చాలా ఏం చేసినా ఎటువంటి ఉపాయం కూడా ఆయనకి పాలుపోవటం లేదు. ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏ సమస్య చూసినా ఎటో ఒక పీతముడి కనిపిస్తూనే ఉంది. ఏం చేయాలని ఆలోచన చేస్తూ తాను తెచ్చుకున్నటువంటి ఇంతవరకు తన చేతిలో ఉండేటువంటి లేక పక్కన పెట్టినటువంటి ఆ పుస్తకాన్ని ఒకసారి తెరిచి చూస్తే ఆయనకి ఈ మనం చెప్పుకోబోయే 18వ అధ్యాయంలో ఒక శ్లోకం కనిపించింది. యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ అనే ఒక వాక్యం కనిపించింది. ఆ రాజుగారికి ఆ వాక్యం చదవడం చాలా గొప్ప ఉపదేశాన్నే చేసింది. ఆయనకు గొప్ప స్ఫూర్తిని కలిగించింది. ఇంతవరకు నేను ఈ సమస్యను స్వార్థంగా ఆలోచన చేస్తున్నాను, నేనెట్లా లాభపడాలా అనే ఆలోచన చేస్తూ ఉన్నాను. నేను రాజుగా ఉన్నాను, సంఘానికి నాయకుడుగా ఉన్నాను, విభాగానికి నాయకుడుగా ఉన్నాను, నా విభాగంలో ఉండే వాళ్ళందరికీ మేలు జరగాలి అనే ఉద్దేశంతో లేక నిస్వార్థంగా కనుక నేను ఆలోచన చేసినట్లయితే నేను జటిలంగా ఉండేటువంటి ఈ సమస్య అంతా తొలగిపోతుంది అనే ఆలోచన వచ్చింది. ఆ విధమైన ఆలోచన చేశాడు. జటిలంగా ఉండేటువంటి ఆ సమస్య అక్కడికక్కడే తీరిపోయింది. దాంతో రాజుగారికి మరింత ఆశ్చర్యమైంది. తాను విసిరి కొట్టినటువంటి ఈ పుస్తకం ఇంతమందికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నది. దీంట్లో ఉండేటువంటి ప్రతి వాక్యము కూడా ఇక్కడ చిన్నపిల్లవాడిని ప్రేరేపణ చేసింది, నా భార్యకు ప్రేరణ చేసింది, ఇప్పుడు నాకు కూడా ప్రేరకంగా నిలిచింది. కాబట్టి ఈ గ్రంథాన్ని సమగ్రంగా నేను అధ్యయనం చేయాలి అని అనుకున్నాడే తరువుగా మంచి విద్వాంసుల దగ్గరికి వెళ్ళి గురువుల దగ్గరికి వెళ్ళి చాలా జాగ్రత్తగా భగవద్గీతను సమగ్రంగా 700 శ్లోకాలను చాలా చక్కగా అధ్యయనం చేశాడు. కూలంకషంగా రకరకాలుగా అధ్యయనం చేశాడు. దాని ద్వారా ఆయన ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఈ భగవద్గీత ఏ రంగంలో ఉండే వాళ్ళకైనా, ఏ స్థాయిలో ఉండే వాళ్ళకైనా, ఏ వయస్సులో ఉండే వాళ్ళకైనా, ఏ విధమైన సమస్య వచ్చినా వాళ్ళు జాగ్రత్తగా గనక ఈ పుస్తకాన్ని అధ్యయనం చేసినట్లయితే, ఈ గ్రంథాన్ని భగవద్వాక్యాలను శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించినటువంటి వాక్యాలను కనుక కూర్చుకున్నట్లయితే, ఆలోచన చేసుకున్నట్లయితే వాళ్ళ సమస్యలకు వాళ్ళు పరిష్కారాన్ని కనుగొనగలరు అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ భగవద్గీతను అందరూ కూడా ఖచ్చితంగా చదవండి అని గట్టిగా ఆ రాజ్యంలో ఆయన విస్తారమైన ప్రసారం చేశాడు. ఇదే ఉద్దేశంతో మనం కూడా చాలా చక్కగా అధ్యయనం చేశాం.
అధ్యయనం చేసి దాన్ని నిరంతరం నెమరు వేసుకుంటూనే ఉన్నాం. ఎక్కడ మర్చిపోదామా అనే భయంతో మారు కార్యక్రమంలో కూడా ఆ శ్లోకాన్ని మనం ఆ అర్థానుసంధానపూర్వకంగా చేసుకుంటూ ఉన్నాం. అదే దృష్టితో మనం ఈనాడు క్రమప్రాప్తమైనటువంటి 18వ అధ్యాయాన్ని అందరం కలిసి సమిష్టిగా ఆ అర్థానుసంధానం చేసుకుంటూ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాసయోగో నామ అష్టాదశోऽధ్యాయః. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన. శ్రీభగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః. యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యమితి చాపరే నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ. త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్. సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున. సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః. న ద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్యతే. త్యాగీ సత్వసమావిష్టః మేధావీ ఛిన్న సంశయః. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః. యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే. సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం. వివిధాశ్చ పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచమం.
शरीरवाङ्मनोभिर्यत् कर्म प्रारभते नरः न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः तत्रैवं सति कर्तारम् आत्मानं केवलं तु यः पश्यत्यकृतबुद्धित्वात् न स पश्यति दुर्मतिः यस्य नाहङ्कृतो भावः बुद्धिर्यस्य न लिप्यते हत्वापि स इमान् लोकान् न हन्ति न निबध्यते ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्म चोदना करणं कर्म कर्तेति त्रिविधः कर्म संग्रहः ज्ञानं कर्म च कर्ता च त्रिदैव गुणभेदतः प्रोच्यते गुणसंख्यानि यथावच्छृणुतान्यपि सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्विकम् पृथक्त्वेन तु यज्ञानं नानाभावान् पृथग्विधान् वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्थवदल्पम् च तत्तामसमुदाहृतम् नियतं सङ्गरहितम् अरागद्वेषतः कृतम् अफलप्रेप्सुना कर्म यत्तत् सात्विकमुच्यते यत्तु कामेप्सुना कर्म साहङ्कारेण वा पुनः क्रियते बहुलायासम् तद्राजसमुदाहृतम् अनुबन्धं क्षयं हिंसाम् अनपेक्ष्य च पौरुषम् मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते मुक्तसङ्गो न हंवादी धृत्युत्साहसमन्वितः सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्विक उच्यते रागी कर्मफलप्रेप्सुः लुब्धो हिंसात्मको शुचिः हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः अयुक्तः प्राकृतस्तब्धः शठो नैष्कृतिकोलसः विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्विकी यया धर्ममधर्मं च कार्यं चाकार्यमेव च अयथावत् प्रजानाति बुद्धिः सा पार्थ राजसी अधर्मं धर्ममिति या मन्यते तमसावृता सर्वार्थान् विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी धृत्या यया धारयते मनः प्राणेन्द्रियक्रियाः योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्विकी यया तु धर्मकामार्थान् धृत्या धारयते अर्जुन प्रसंगेन फलाकाङ्क्षी धृतिः सा पार्थ राजसी यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च न विमुञ्चति दुर्मेधाः धृतिः सा पार्थ तामसी सुखं त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभ
అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిः స్యాత్ త్రిభిర్గుణైః బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః శమోదమస్తపశౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు యతః ప్రవృత్తిర్భూతానాం येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः असक्तबुद्धिः सर्वत्र जिदात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिं परमाम् सन्न्यासेनाधिगच्छति सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा श्रीभगवानुवाच बुद्ध्या विशुद्धया युक्तः धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च विविक्तसेवी लघ्वासी यत वाक्कायमानसः ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं विमुच्य निर्ममः शान्तः ब्रह्मभूयाय कल्पते ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम् चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्परः बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव मच्चित्तः सर्वदुर्गाणि
మత్ప్రసాదాత్ తరిష్యసి అధ చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్వ వశోపి తత్ ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం ఇది తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోऽభ్యసూయతి యైమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి అధ్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం కచ్చిదేతచ్ఛృతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన మోహః ప్రణష్టస్తే ధనంజయ అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషం అద్భుతం రోమహర్షణం వ్యాసప్రసాదాచ్ఛృతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః
ध्रुवा नीतिर्मतिर्मम इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे मोक्षसंन्यासयोगो नाम 18 यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।